హలో అండి. డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో లాస్ట్ వీడియో అండి. ఆల్రెడీ కటింగ్ పెట్టాను. అలాగే నెక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా సెపరేట్‌గా పెట్టానండి. ఇప్పుడైతే నార్మల్ మిగతా స్టిచ్చింగ్ అనమాట. ఇక్కడ నెక్ కూడా ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. అంటే కొంచెం స్పీడ్ మోడ్‌లో పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను నెక్ వచ్చేసి కట్ వర్క్ షేప్ తీసుకున్నాను కదా! మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ముందు వీడియోలో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈజీగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందు వీడియోస్ చూడండి. ఇక్కడైతే నేను క్యాన్వాస్‌కి మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనం కొంచెం ఐరన్ చేసుకోవాలి. తర్వాత మనం ఎడ్జ్‌లో ఇలా క్యాన్వాస్ మీద లైట్‌గా కుట్టు పడాలి. అంటే ఎడ్జ్‌లో పడేలా చూసుకోండి. అంటే అప్పుడు మనకి క్యాన్వాస్ వదిలేయకుండా ఉంటుందండి. ఇక్కడ మనం కట్ వర్క్ షేప్ ఇచ్చాం కాబట్టి కట్ వర్క్ ఎక్కడైతే మనకి ఈ వి షేప్ ఉంటుందో అక్కడ నీడిల్‌ని దింపుకొని అప్పుడు మీరు ఈ పొజిషన్ పాదం యొక్క పొజిషన్ మార్చుకోవాలనమాట. నీడిల్‌ని ఇలా క్రిందికి దింపుకుంటూ మొత్తం కట్ వర్క్ షేప్ కూడా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఎగ్జాక్ట్‌గా కట్ చేసేయకుండా కొంచెం ఎక్కువ ఒక పావించు అలా ఖర్చు ఉంచుకుని ముందైతే కట్ చేసేస్తున్నాను. తర్వాత మనకి ఏదైతే కట్స్ ఉన్నాయో కట్స్ దగ్గర పీస్ ఉంటది కదా! అక్కడ వి షేప్ అవి తీసేసుకొని అలాగే చిన్న చిన్న కట్స్ కూడా ఇచ్చుకొని లోపల వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మీరు వేలు సహాయంతో లేదా ఏదన్నా టూల్స్‌తో అయినా మీరు చక్కగా యూ షేప్స్ అయితే తీసేసుకోండి. తర్వాత పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. లేదంటే ఐరన్ అయినా చేసేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఎంతైతే లెంత్ తీసుకుంటారో అంతా బకరం పీస్ మీద పెట్టుకొని ఇలా కుట్టుకొని తర్వాత ఎక్స్ట్రా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చి లోపల వైపు టర్న్ చేసుకొని ఒక పైన టాప్ స్టిచ్ వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం టాప్ స్టిచ్ ఇలా మీరు నాకు కుట్టు పైకి కనబడకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా టర్న్ చేసుకున్నప్పుడు మనం లోనికి ఏదైతే ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ పెడుతున్నామో దాని మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనం పై వైపున స్టిచ్ వేయక్కర్లేదు. అది అనికే ఉంటుంది. మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకున్న బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. పెట్టేటప్పుడు 2 ఈక్వల్ అంటే 2 షోల్డర్స్ చూడండి. మీరు చుట్టూరా స్టిచ్ అయితే వేసేసుకోండి కదలకుండా లైనింగ్. అలాగే లైనింగ్ ఫోల్డింగ్ చేసి అయితే కుట్టానండి ఇక్కడ. మీకు అది కూడా చూపిస్తున్నాను. మనం ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. చుట్టూరా కదలకుండా కూడా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఏంటి అంటే మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా! ఇలా రివర్స్‌లో ముందు ఫ్రంట్ పార్ట్ పెట్టాను కదా! దాని మీద బ్యాక్ పార్ట్ పెడుతున్నాను. 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ లోపలికుండాలి. మనకి పైన జాయిన్ చేసేవి లైనింగ్ పార్ట్స్ బయటికి కనబడాలనమాట. ఇలా ఈక్వల్‌గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేయకుండా వదిలేసాం కదా! దాన్ని కొంచెం కుట్టు స్ట్రాంగ్‌గా ఉండాలంటే చూడండి ఇక్కడ మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా పై వైపుకి కాకుండా ఇలా నార్మల్‌గా కాకుండా ఇక్కడ కొంచెం ఈ ఎడ్జ్ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇలా లోపల వైపుకి పెట్టండి ఆ ఫోల్డింగ్‌ని. అలా పెట్టి స్టిచ్ వేసారంటే మనకి టర్న్ చేసినప్పుడు షోల్డర్స్ దగ్గర కుట్టు స్ట్రాంగ్‌గా ఉంటుందండి. ఒకసారి క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనం మొత్తం స్టిచ్ వేయలేదు టాప్ స్టిచ్. కాబట్టి దాన్ని చక్కగా ఇలా లోపలికి పెట్టుకోవచ్చనమాట. ఒకటికి 2 సార్లు స్టిచ్ అయితే వేసుకుంటే మనకి కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనకి కుట్టు త్వరగా ఊడిపోకూడదు. ఎందుకంటే అది షోల్డర్ పార్ట్ చాలా వీక్‌గా ఉంటది. స్ట్రెంత్ మొత్తం దాని మీదే ఉంటది. కాబట్టి మనం అక్కడ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకున్నట్లయితే ఫినిషింగ్ బావుంటుంది. స్టిచ్ కూడా ఊడిపోకుండా ఉంటుందనమాట. అలా 2 సార్లు అయితే రఫ్ లాగేయడమే. చూడండి ఇక్కడ 2 వైపులా కూడా కుట్టేసాక చూడండి మీకు ఇప్పుడు నేను పెట్టిన ఫోల్డింగ్ మనకి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటదనమాట. ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది. షోల్డర్స్ జాయింట్స్ దగ్గర మనకి లోపల వైపున ఖర్చు అనేది కనబడదు. ఇన్విజిబుల్ టైప్‌లా ఉంటదనమాట జాయింట్ అనేది. చాలా బావుంటది. మనం ఇది ఫ్రాక్స్‌కి, బ్లౌజెస్‌కి కూడా ట్రై చేయొచ్చండి. మీరు చక్కగా ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్‌గా షోల్డర్ సెంటర్ చూసుకొని హ్యాండ్ యొక్క సెంటర్ కూడా చూసుకుని 2 మీరు కరెక్ట్‌గా పెట్టుకొని ఒక సైడ్ నుంచి ముందు సెంటర్ నుంచి ఒక సైడ్‌కి వచ్చి కుట్టేవేయండి. తర్వాత మిగతాది ఇంకొకసారి అనమాట. అలా మనం సెంటర్ చూసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్స్ కూడాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నేను మోడల్ ఇక్కడ మీకు చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఉంది. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఐకార్డ్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు డైరెక్ట్‌గా ఆ వీడియోస్‌ని మీరు వెతకక్కర్లేదనమాట. ఐకార్డ్స్ అంటే డిస్క్రిప్షన్‌లో కూడా మీకు కనిపిస్తాయి. లేదు పైన స్క్రీన్ మీద కూడా కనిపిస్తాయి. మీరు వీడియో మొత్తం చూసాక ఒకసారి డిస్క్రిప్షన్‌లోకి వెళ్తే ఐకార్డ్స్‌లో కూడా ఉంటాయి. మీకు చక్కగా
అది ఓపెన్ చేసుకుని మీరు కావాల్సిన వీడియో చూడొచ్చు. హ్యాండ్స్ మోడల్ అనమాట. అంటే నాకు క్లాత్ తక్కువ వచ్చింది. నేను హ్యాండ్‌ని ఆ విధంగా స్టిచ్ వేశానండి. మనకి మోడల్‌కి మోడల్ అవ్వింది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా సేవ్ అయిందనమాట. హ్యాండ్స్ చక్కగా వచ్చాయి. అది కూడా మన 3/4 హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే ట్రెండింగ్ మోడల్ కూడాను. ఇలా హ్యాండ్స్ అయితే మనం 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ అయ్యాక మనము హ్యాండ్‌ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ చూసుకోవాలి. మీ హ్యాండ్ యొక్క లూజ్‌ని బట్టి మీరు మార్కింగ్ వేసుకోండి. ఎడ్జ్‌లో ఇక్కడ నేను ఇది చిన్న సైజ్ కదా! మనకి 5.5 అంతకన్నా ఎక్కువ ఉండదు. అక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత చంక రౌండ్ దగ్గర మళ్ళీ మనము ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం క్రాస్‌గా వేసుకుంటూ చంక రౌండ్ దగ్గరికి రావాలి. ఇక్కడ చంక రౌండ్ ఇంచుమించుగా 7 ఇంచెస్ 7.5 అలా ఉంటుంది. ఎందుకంటే చిన్న సైజు కాబట్టి స్మాల్ సైజు. లేదు అంటే అది ఇది ఏమన్నా టాప్ ఉంటే దాంతో కూడా మీరు కరెక్ట్‌గా మనకి చంక యొక్క ఫస్ట్ కుట్టు ఉంటది కదా! ఇక్కడ షోల్డర్ కుట్టేసింది కాబట్టి కుట్టు వదిలేసి తర్వాత చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టుకి ఎంతుంది అని మార్జిన్ చూసుకొని మనం అది పైనుంచి క్రాస్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా ఈ చంక దీనికి కలుపుకోవాలనమాట. ఈ కుట్టుకి కలిపేసుకుంటే మనకి ఫిట్టింగ్ బావుంటుంది. మనం బ్లౌజెస్ అయినా, ఫ్రాక్స్ అయినా సరే అంతే. ఇలా మనం చంక రౌండ్ దగ్గర పాయింట్ చూసుకోవాలి. అలాగే హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర పాయింట్ చూసుకోవాలి. ఇవి 2 చక్కగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి చెస్ట్ పాయింట్ కూడా ఇందులోనే వచ్చేస్తది. మనం ఇక్కడ నుంచి కొంచెం క్రాస్‌గా ఇలా బాడీ పార్ట్‌లోకి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ బాడీ పార్ట్ చూడండి. ఇక్కడ నేను చంక నుంచి ఇది డ్రెస్ కదా! టాప్ కదా! కట్స్ మనకి ఎక్కడ రావాలి అనేది చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను చంక రౌండ్ కింద నుంచి చూస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి ఎంత లెంగ్త్‌లో కావాలి అనేది మనం చూసుకోవాలి. మీకు 9 మనం ఇష్టం మనం అనమాట. మన టాప్‌ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేను 13 15 పెట్టానండి ఇంచుమించుగా. చంక రౌండ్ నుంచి 15. ఇప్పుడు మన సెంటర్‌కొచ్చింది చూసారా? అది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్‌లా అంటే వేస్ట్, నడుము వేస్ట్ వస్తది. అక్కడ వేస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఆర్మ్ దగ్గర నుంచి ఈ కిందకి కట్స్ కరెక్ట్‌గా నాకు 15 ఇంచెస్‌కి తీసుకున్నాను నేను. అక్కడికి మనం ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నా సరే అక్కడికొచ్చినప్పటికి 1 ఇంచ్ దగ్గరకొచ్చేయాలనమాట. చూడండి ఈ విధంగా. మీరు ఎన్ని కుట్లు వేసినా 3 ఏసినా, 2 ఏసినా, 4 ఏసినా సరే ఇక్కడికి వచ్చేసినప్పటికి చివరకొచ్చినప్పటికి హిప్ పాయింట్ ఉంటది కదా! కట్స్ పాయింట్ ఒకటే కుట్టులాగా ఉండాలనమాట. క్లియర్‌గా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ కుట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ నీడిల్‌ని దింపుకొని మనము ఇలా పైకి డ్రెస్‌ని టర్న్ చేసుకొని ఈ విధంగా అక్కడి నుంచి ఒక 1 ఇంచు అదే కుట్టుతో రావాలి. అదే కుట్టుతో వచ్చి అప్పుడు మనము సెకండ్ కుట్టుకి డివైడ్ అవ్వాలి. ఇలా మనము సేమ్ అలా హ్యాండ్ స్టార్టింగ్ వరకు వచ్చేయచ్చు ఈసారి పావించి ఉంచుకుంటూ మనం హ్యాండ్ స్టార్టింగ్ వరకు వచ్చేయచ్చండి. తర్వాత మళ్ళీ మనం మూడో స్టిచ్ వేసినప్పుడు సేమ్ అలాగే ఆ పాయింట్ దగ్గర కలుపుకోవాలి. ఎన్ని స్టిచెస్ వేసినా అదే పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలి. అక్కడ మాత్రం ఖర్చు పెట్టుకోకూడదు. అక్కడ ఏదైతే 1 ఇంచ్ వదిలేసామో ఆ 1 ఇంచ్ అలాగే ఉండాలనమాట. ఎక్కువ వేస్ట్ చేయకూడదు అక్కడ. ఎందుకంటే మనకి కట్స్ షేప్ అనేది అక్కడ కట్స్‌లోనే ఉంటది. ఆల్రెడీ కట్స్ గురించి ఒక వీడియో అయితే పెట్టానండి. అది చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చూడండి. లేదంటే ప్లే లిస్ట్ ఉంటది. ఐకార్డ్స్‌లో మీకు డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయండి. అందులో మీకు ఆ ప్లే లిస్ట్‌లో మీరు చూసినట్లయితే టాప్‌కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉంటాయి. అందులో ఈ కట్స్ గురించి కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి క్రిందనమాట కొంచెం వి షేప్ ఏస్తున్నాను. మనకి బారు కింద నుంచి స్టార్ట్ చేయాలి. మనం తర్వాత సైడ్ ఒక 2, 3 కుట్లు వేసాక ఇలా క్రింద నుంచి మనం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం గదా! అది ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రింద నుంచి పైకి రావాలి కట్స్ దగ్గరికి. ఇక్కడ మీకు తెలుస్తది చూపిస్తాను చూడండి. కట్స్ ఎందుకు మనము కరెక్ట్‌గా పెట్టుకుంటే మనకు ఆ పాయింట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. పైకి విచ్చుకున్నట్టుగా కాకుండా చాలా బావుంటుంది. ఇలా కుట్టుకుంటూ మనం పై వరకు వచ్చేసాక చూడండి మన కట్స్ పాయింట్ అనమాట ఇక్కడ. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా ఇటువైపుకి వచ్చేయాలండి. ఆ కట్స్ దగ్గర నుంచి ఇటు సైడ్‌కి వచ్చేయాలి. ఇక్కడ మనం మొత్తం ఒకసారి ఫ్యాబ్రిక్‌ని చూసుకుంటూ ఇక్కడ మనం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఓపెన్ చేసినట్టుగా పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేస్తాము.
ఈడ పాదాన్ని ఈ వైపు టర్న్ చేసుకున్నాను కదా! ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఫోల్డింగ్ పెట్టుకొని మళ్ళీ క్రిందకొచ్చేయాలనమాట. క్రిందకొచ్చేయాలి. మనం కరెక్ట్‌గా పెట్టి కుట్టుకున్నాం కాబట్టి, ఆ పాయింట్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనకి ఈజీగా మూవ్ అవుతుందండి ఇక్కడ. అలా క్రిందకి డౌన్ చేసుకుంటూ రావడమే. తర్వాత మనం ఫ్లోర్ అంటే మనకి క్రింద ఎడ్జ్‌లో కూడా స్టిచ్ వేసుకుంటే మనకి డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎండ్‌కొచ్చాక ఒకసారి చూపిస్తున్నాను చూడండి కట్ అనేది ఎలా వచ్చిందో. మన కట్ అనేది ఇలా మనం క్లోజ్ చేస్తే ఇలా ఉంటదనమాట. మనకి తెలియదు మనం కట్ చేసి కుట్టినట్టు, కట్ ఉన్నట్టు కూడా తెలియదు పర్ఫెక్ట్‌గా కుట్టామంటే. క్రింద ఎడ్జ్‌లో ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్‌ని చక్కగా అంటే మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంతే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే కంప్లీట్.